వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. కర్నూలు జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ ఒకటే. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆళ్లగడ్డ నుంచి వైసీపీ నేత శోభా నాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందే ఆమె మరణించడంతో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ పోటీ చేసి విజయం సాధించారు. అయితే వైసీపీ నుంచి గెలిచిన ఆమె టీడీపీలో చేరి మంత్రిగా ఎన్నికయ్యారు. మరోసారి ఆళ్లగడ్డ బరిలో దిగుతున్న అఖిల విజయం సాధించాలని పట్టుదలగా ఉండగా ఆళ్లగడ్డకు తమ సిట్టింగ్ స్థానంగా భావిస్తున్న వైసీపీ ఇక్కడ పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్నూలు జిల్లాలో అందరి చూపు నెలకొన్న నియోజకవర్గం ఆళ్లగడ్డ. 1956లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారి కాంగ్రెస్ నాయకుడు జయరాజు ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో ఎన్నికయ్యారు. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ హవా కొనసాగింది. 1985లో కాంగ్రెస్ నేత గంగుల ప్రతాపరెడ్డి విజయం సాధించగా 89 నుంచి ఇప్పటి వరకు ఒకసారి మినహా అన్నిసార్లు భూమా కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 89లో భూమా శేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, ఇప్పుడు భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేలుగా ఆళ్లగడ్డలో ఎన్నికవుతూ వచ్చారు. 89 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 8 సార్లు ఎన్నికలు జరగగా 7 సార్లు భూమా కుటుంబ సభ్యులే విజయం సాధించారు. దీనిని బట్టి ఆ కుటుంబానికి అక్కడ ఉన్న ఆదరణ ఏంటో చెప్పవచ్చు. పార్టీలకు అతీతంగా టీడీపీ, పీఆర్పీ, వైసీపీల నుండి భూమా కుటుంబం ఆళ్లగడ్డలో విజయం సాధిస్తుంది. మరోసారి ఆ కుటుంబం నుంచి అఖిల పోటీకి సిద్ధపడగా వైసీపీ నుంచి గంగుల బిజేందర్ రెడ్డి బరిలో నిలిచారు. 2014లో భూమా శోభా నాగిరెడ్డి ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రచారంలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ఆమె మరణించారు. అయితే ఆ తర్వాత ఫలితాలలో ఆమె విజయం సాధించారు. దీంతో ఉప ఎన్నికల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ వైసీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె తన తండ్రితో పాటు టీడీపీలో చేరారు. అయితే తండ్రి మరణం తర్వాత ఆమెకు మంత్రి పదవి లభించింది. ఆళ్లగడ్డతో పాటు చాగలమర్రి, రుద్రవరం, సిరివెల్ల, ఉయ్యాలవాడ, ఎండోర్నపాడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ పల్లెలో ఫ్యాక్షన్ ఛాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇప్పటి వరకు 3 కుటుంబాలదే ఆధిపత్యం. ఇక్కడ దాదాపు 2 లక్షల ఓటర్లు ఉన్నారు. ఆళ్లగడ్డలో గెలిచిన వారు ఎక్కువగా విపక్షాలకు చెందిన వారు కావడంతో అభివృద్ధి సాధించడం లేదని అంటున్నారు. అయితే మంత్రిగా అఖిలప్రియ నియోజకవర్గానికి చాలా చేశారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పెద్దగా పోటీ లేకుండా గెలిచిన ఆమెకు ఈసారి గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఆమెపై సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉంది. మరోవైపు వైసీపీ అభ్యర్థి గంగుల బిజేందర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గెలుపు కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీకి వెళ్లడం అఖిలకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఆళ్లగడ్డ నుంచి టీడీపీ తరఫున భూమా అఖిలప్రియ, వైసీపీ తరఫున గంగుల బిజేందర్ రెడ్డి, బీజేపీ నుంచి శూలం రామకృష్ణుడు పోటీ చేయనున్నారు. అలాగే జనసేన కూటమి అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. పలు పార్టీలు పోటీ పడుతున్న ప్రధానంగా పోరు మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే ఉండనుంది. గత ఉప ఎన్నికల్లో వైసీపీ నేతగా బరిలో దిగిన అఖిలప్రియ ప్రధాన పార్టీ టీడీపీ పోటీ చేయకపోవడంతో భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఆమెకు అంత సానుకూలంగా లేదు. మంత్రిగా ఉన్న నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆళ్లగడ్డ తమ సిట్టింగ్ స్థానంగా ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఆ సమయంలో భూమా సన్నిహితుడు సుబ్బారెడ్డి దూరం అవడం అఖిలప్రియకు మైనస్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఎదురీదక తప్పదని అంటున్నారు. అయితే వైసీపీ అభ్యర్థి గంగుల బిజేందర్ రెడ్డికి కూడా ఇంటి పోరు తప్పడం లేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన పుల్లారెడ్డి సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన సహకారం ఏ మేరకు ఉంటుందో అనేది ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే వైసీపీ పటిష్టంగా ఉండడం గంగులకు కలిసి రావచ్చు. టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ గెలిపే ధ్యేయంగా ముందుకు పోతున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి గంగుల బిజేందర్ రెడ్డి కూడా ప్రచారంలో వేగం పెంచారు. దీనికి తోడు 2009లో పీఆర్పీ ఇక్కడ గెలవడంతో విజయావకాశాలు తమకు ఉంటాయని జనసేన భావిస్తోంది. మొత్తం మీద ఆళ్లగడ్డ పోరు ఆసక్తిని రేపుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.